honey bag. Honey. Let's get in the honey. సో హాయ్ గైస్, వీఆర్ ఆన్ ది వే టు బ్రూనై ఐలాండ్. ఇక్కడ వచ్చేసి మనకి హనీ షాప్ ఉంది. సో ఇక్కడ మనం టేస్ట్ కూడా చేయొచ్చు ఫ్రీగా. సో ఒకసారి మీకు హ్యావ్ ఏ లుక్ వన్స్. ఇక్కడ ప్యూర్ హనీ, టస్మేనియన్ హనీ వచ్చేసి చాలా ప్యూర్ అంట. వరల్డ్ వైడ్లోనే అంటే బెస్ట్ ఏమంటారు హనీగా పేరు వచ్చిందంట. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని టస్మేనియా అనేది ఒక హైలాండ్ అనమాట. సో ఈ హనీ అంత పాపులర్ అనమాట. సో ఇక్కడ వచ్చి బుజ్జివి ఉన్నాయి కదా, హనీ బీ, ఫెల్ట్ బీ, సో క్యూట్. హనీ ఐస్ క్రీమ్ కూడా ఉందంట, హనీ పాప్స్. సో విల్ జస్ట్ హ్యావ్ ఏ టేస్ట్. మనకి టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. లెదర్వుడ్ హనీ ఈజ్ ద మెయిన్ బ్రాండ్. ఇది 12 times వరల్డ్ బెస్ట్ హనీ అనేది వచ్చిందంట దీనికి. అంతగా ఏముంది లెదర్వుడ్లో చూద్దాం. ఓకే, లెట్స్ టేస్ట్. అట్లా ఒక పుల్లలా ఉందన్నమాట. ఆ పుల్ల లాంటి దాంతో టేస్ట్ చేయాలి. యాక్చువల్లీ లెదర్వుడ్లా ఉంది కదా. ఈ పుల్ల అయిపోయినాక పుల్ల పడేసుకోవాలి. ఇంకో టేస్ట్ చేయాలంటే మళ్ళీ అదే పుల్ల పెట్టద్దు, ఇంకో పుల్ల పెట్టుకోవాలన్నమాట. సో ఇదే కాన్సెప్ట్ మనకి ఎవరు అన్వేషణ వచ్చినప్పుడు ఇదే చెప్పిండు సేమ్. ఇక్కడ మంచిగా ఉంది. ఇంకా వేరే హనీస్ ఉన్నాయి. జింజర్ హనీ ఏదో ఉందంట. ఒకసారి అది కూడా టేస్ట్ చేద్దాం. ఇది జింజర్ హనీ అంట. ఒకసారి చూద్దాం. వాంట్ టేస్ట్ ఇట్? చాలా బాగుంది టేస్ట్. నిజంగా అల్లం మురబ్బా ఎట్లుంటుంది ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంది. నచ్చిందా? So it is a 12th best. Yeah. So that's what she was also telling. So happy to see. ఎందుకు అది అంత ఫేమస్ అంటే తను ఏం చెప్పిందంటే ఆ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో అవి లైక్ ఇక్కడే ఉంటాయి అంట. సో అందుకని. సో ఇక్కడ ఇన్ ఎవ్రీ కాలనీ దెర్ ఇస్ a 3 caste of bee. So open the doors to see the Havisha. Come explore this. సో ఇలా ప్లీజ్ క్లోజ్ డోర్స్. అంటే అది చూసాక మనం ఇది తేనె పుట్ట అంటాం చూడండి, మనకి ఇది ఊర్లలో దొరుకుతాం. ఆటోమేటిక్గా మనకి చెట్టుకు పట్టేసుకుంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు అంటే లైక్ ఇక్కడ గ్లాస్లో పెట్టారనమాట ఇట్లా అందరికీ చూపించడానికి. ఇక్కడ నిజంగా న్యాచురల్ ప్రాసెస్ జరుగుతుందని. సో బ్రూనీ అని చెప్పేసి యూ కెన్ ఫైండ్ ద క్వీన్ ఇన్ దీస్ పిక్చర్స్. ఇది సో నిజంగా ఎలా ఉన్నాయి కదా, ఇలా తిరుగుతున్నాయి హనీ బీస్. ఇంకా జూమ్ చేస్తే చూడండి, ఇక్కడ చూస్తుంటే మనకి అవి దాంట్లోంచి పైప్లోంచి వెళ్ళి ఇలా వస్తున్నాయి. బట్ ఇక్కడ చూడండి బయటికి వెళ్తున్నాయి. కరెక్ట్. సో అవి బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఓ నైస్. సో ఇక్కడంతా హనీ బీది ఉందన్నమాట ప్లేస్. కరుస్తాయి. అవును. సో వీ షుడ్ బి కేర్ఫుల్. సో ఇది చూసాం కదా ఇందాక, చాలా బాగుంది. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది మనకు తెలుసు. సో హనీ బీస్ అంతా. సో విల్ జస్ట్ చెక్ ద హనీ ఐటమ్స్ బికాస్ అదర్స్ ఆర్ లుకింగ్ ఎట్. సో ఇక్కడ హౌ మచ్ డస్ ఇట్ మేక్స్ అంటే 12 hours పీరియడ్లో తీసుకుంటుంది అన్నమాట. ఇది తట్టులా ఉంది కదా, అది ఫామ్ చేసి హనీ వస్తుంది. ఆ తట్టుని మొత్తం పిండితే మనకి హనీ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి హనీవి. సో ఇక్కడ చిన్న బాక్సెస్, ఇవి పికిల్ లాంటి బాక్సెస్, ఇవి $27 ఉంటాయి. ఇవి ఎక్కువ ఉన్నాయి. బట్ హనీవి వేరేవి కొంచెం తక్కువ ఉన్నాయి. ప్రిక్లీ బాక్స్ అండ్ ఫెనెల్ అండ్ సమ్మర్ బుష్. సో విల్ గో టు ది లెదర్ హనీ. $9 వచ్చేసి 250 grams. $15 అయితే మనకి 500 grams వస్తుందంట. చూద్దాం ఏదో ఒకటి. సో లెదర్ అయితే ఒకటి తీసుకున్నాము, ఇంకో వేరే ఒకటి చూస్తున్నాం, జింజర్ అన్న ఇంకేదన్నా చూద్దామని. సో ఇది మనుకాది యాక్చువల్లీ. సో ఓపెన్ చేస్తున్నాం, చూద్దాం ఇది ఎలా ఉంటుంది. నీకు ఇస్తాం. నేను బాగా ఒక ఫోన్ అంటున్న బ్యాగ్లు ఉంది, తెస్తావా? సరే చిన్న తీసుకుంటుందంట, ఏడుస్తుంది. ఓ నాది అభిషాన్, నా కాళ్ళ దగ్గర కోట్ బ్యాగ్ ఉంది కదా, కోట్ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్లో నీ ఫోన్ ఉంది, అది ఇస్తారు.
Which one? Nice. Yeah? Mm. Yeah. That's beautiful. Isn't it? Yes. Okay, thank you very much. చాలా బాగుంది ఇదైతే. సో ఇంకా 2 టేస్ట్ అయితే చేశాను, ఎందుకంటే తీసుకుంటే అప్పుడు చేయడం బెటర్ కదా. నాకైతే ఇది నచ్చింది, ఇంకా చూద్దాం. సో ఇక్కడ మనకి లిప్ బామ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్గా, $7 అంట. సో మనం గిఫ్ట్లో అనుకుంటే గిఫ్ట్ బాక్స్ వచ్చేసి 3 వచ్చేస్తున్నాయి, లెదర్ హుడ్, ఫెనిల్ అండ్ ప్రిక్లీ బాక్స్ అని. సో అది $16 ఎక్సెప్ట్ మనుక రాదంట, ఎనీ 3 వస్తాయంట. ఇంకా హనీ బీ డిప్పర్, ఇది మనం ఇంట్లో వేసుకోవడానికి, అది $5 అంట. అండ్ హనీ సబ్బులు కూడా ఉన్నాయి, $4 గిఫ్ట్ బాక్సెస్ ఏమైనా కావాలంటే. నైస్. మనుకా హనీ చాలా ఫేమస్ అంట. వై ఇస్ ఇట్స్ సో స్పెషల్ అంటే కంటైన్స్ మైథోగ్లాక్సికల్ మనుకా ఇస్ హనీ అంట. అండ్ వాట్ ఈజ్ ఇట్ అంటే టీ ట్రీ, నేటివ్, ఆస్ట్రేలియా, ఇంకేదో రాశారు. వై ఇస్ ఇట్ సో ఎక్స్పెన్సివ్ అంటే ల్యాబొరేటరీ టెస్టింగ్ అనేది చాలా ఎక్కువ టైం చేస్తారు అనుకుంటా. వాట్ డస్ దట్ మీన్ అంటే చాలా బాగుంది అంటే లైక్ హయ్యర్ ది నంబర్ ఆఫ్ బెటర్ అనేది కదా. సో ఇదంతా మనుకా. సో ఇది కూడా మనము బాడీ లోషన్, హ్యాండ్ క్రీమ్ ట్రై చేయొచ్చు అంట, ఒకసారి చూద్దాం. లిప్ బామ్ అయితే అందరు పెట్టుకుంటారు కదా, వద్దులే. సో ఇది ఇలాంటిది యూజ్ చేద్దాం, సో దట్ ఇట్ వుడ్ బీ ఈజీ కదా. ఆయిల్స్ కూడా ఉన్నాయంట, హ్యాండ్ శానిటైజర్, ఫేస్ క్రీమ్ ఉందంట, చూద్దాం. ఫేస్ క్రీమ్ ఇలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటా. ఇది కూడా అన్నిటికీ స్టిక్కే యూజ్ చేయాలి, బికాస్ అదర్స్ యూజ్ చేస్తారు కాబట్టి. క్రీమ్ సో జస్ట్ నార్మల్ ఇక్కడ పెడుతున్నాం, చూద్దాం. ఎలా ఉంటుంది అని చెప్పేసి బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఇవన్నీ కూడా మామూలుగా పెట్టడం టేస్టింగ్కి కూడా. Show me what you brought. Nice. So nice. సో ఇక్కడ ఏమైనా చూద్దాం. బుచ్చి లాలీపాప్స్ కూడా ఉన్నాయి. జింజర్ హనీ వచ్చేసి 50 grams. హనీ జింజర్ ఉంది కదా. ఇక్కడ జింజర్ బ్రెడ్ లాంటివి తీసుకురావాలి. సో గాయస్ వీ టుక్ లైక్ హనీ ఒకటి తీసుకున్నాము, చాలా బాగుంది. సో మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో బై, టేక్ కేర్.